అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సైన్యములకు అతిపెదవగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 3వ వచనం. పిచ్చుకలకు వాన కోవిలకు గూళ్ళు కట్టుకోవడానికి, గుడ్లు పిల్లలను పెట్టడానికి చాలా చెట్లు, స్థలాలు ఉన్నాయి. కానీ ఇవి మాత్రం దేవుని మందిరంలోని బలిపీఠమునొద్దే నివాసము ఏర్పాటు చేసుకొని గూళ్ళు కట్టుకున్నాయి. ఎందుకు? దేవుని మందిరంలో వాటి గూళ్ళు, గుడ్లు, పిల్లలు ఎంతో సురక్షితంగా ఉంటాయని వాటికి తెలుసు గనక. వీటికి ఎంత జ్ఞానం! దేవుని మందిరం అంటే ఎంత ఆశ! అందుకే దేవుడు కూడా వాటికి బలిపీఠం వద్ద నివాసం ఏర్పరచుకోవడానికి అనుమతినిచ్చారు. హల్లెలూయా! మనకు కూడా ఇటువంటి ఆశ ఉండాలి. మనము దేవుని మందిరంలోకి వెళితే మన కుటుంబము, మనకు కలిగిన సంపద యావత్తు ఎంతో సురక్షితంగా ఉంటాయి. మనము దేవుని మందిరంలో వాటి వలె నివాసం చేయనక్కర్లేదు. దేవుడు 4వ ఆజ్ఞలో చెప్పినట్లు ఆయన మందిరమునకు అనగా ఆయన నివాస స్థలమునకు తప్పక వెళితే చాలు. ఆయన దీవెనలు మన మీద మెండుగా ఉంటాయి. ప్రభువా, మీ మందిరమునకు క్రమము తప్పకుండా వచ్చినట్లు చేసి మమ్ము సురక్షితముగా ఉండునట్లు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందనాలు. పిచ్చుకలు, వాన కోవెలలు నీ మందిరంలో ఎలాగో నివాస స్థలం ఏర్పాటు చేసుకున్నావో మేము కూడా ప్రభువా నీ మందిరాన్ని ఒక మంచి నివాస స్థలముగా, పరిశుద్ధమైన స్థలముగా మేము గుర్తించి ప్రభువా ప్రతి ఆదివారం మీ మందిరానికి వచ్చి నీ మందిరంలోని ఆనంద ప్రవాహం నుండి మేము త్రాగునట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగునే దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడైండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.